సిద్ధరాంపురం మాది సిద్ధరాంపురం బుకాయ మండలము ఈ బుకాయం పొలమేను మాకు పాస్బుక్ 3 ప్యాకెట్లు కాయలు ఇస్తున్నారు. మేడం వచ్చి బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని ఈరోజు ఇస్తామన్నారు. కొన్ని 1710 రూపాయలు కట్టినాం సార్. బ్యాక్ పేరు మేకల పరందామ బుగ్రాహోద్ర మండలం బుగ్రామ గ్రామమే. బుగ్రాల పొలం ఉంది. ఈడ రైతు భరోసా కేంద్రంలో వచ్చి ప్యాకెట్కి 30 కేజీల ప్యాకెట్కి 1710 రూపాయల ప్రకారం 3 పాస్బుక్కి 3 ప్యాకెట్లు ఇచ్చినట్లు జరిగినది. పాస్బుక్ 3 ప్యాకెట్లు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్యామసుందరెడ్డి, మండల వ్యవసాయ అధికారి. సబ్సిడీ వేరుశనగ విత్తనం గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రారంభమైనది. దీంతో వైశాఖ మాసం అయినా కూడా సకాలంలో వర్షాలు కురవడం వల్ల మనకు మే మాసంలో 25 mm సాధారణ వర్షపాతం ఉండగా ఇప్పటికే దాదాపు 60 mm వర్షపాతం పడింది బుకరాయ సముద్రం మండలంలో. అదేవిధంగా రైతులు కూడా దున్ని పొలాలన్నింటినీ చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా సకాలంలో వేరుశనగ విత్తనాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఈ సకాలంలో వర్షాలు పడడం వల్ల రైతులు కూడా వేరుశనగ విత్తేదానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ వేరుశనగ విత్తనం మండలానికి 2200 క్వింటాళ్ళు అలాట్ చేయడం జరిగింది. 2000 క్వింటాళ్ళు K6 రకము, అదేవిధంగా 100 క్వింటాలు K18 కదిరి లేపాక్షి 1812 అనే రకము, మరియు 1694 అనే రకాలు మన మండలానికి 100 క్వింటాలు అలాట్ చేయడం జరిగింది. మొత్తం 2200 క్వింటాలు ఈ మండలానికి అలాట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 1784 మంది రైతులకు సంబంధించి 1800 క్వింటాలు రైతులకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అనగా 24వ తేదీ నుంచి రైతులకి విత్తనం పంపిణీ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనకి పచ్చి రొట్టెకు సంబంధించినటువంటి విత్తనాలైనటువంటి జీలుగా మరియు పిల్లి పెసలు కూడా 23 క్వింటాళ్ళు మండలానికి కేటాయించడం జరిగినది. ఇవి నత్రజని పెంపొందించే దాని కొరకే రైతులకు అందించడం జరుగుతుంది. రైతులు కూడా సకాలంలో ఈ విత్తనాలను వినియోగించుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 1/2 ఎకరా ఉన్న రైతుకి 1 బ్యాగ్ ఇస్తున్నాము. 1/2 ఎకరా నుంచి 1 ఎకరా ఉన్న రైతుకి 2 బ్యాగులు ఇస్తున్నాము. అదేవిధంగా ఎకరా పైన ఉన్న రైతులకి 3 బ్యాగులు అందజేయడం జరుగుతుంది. ఇవి మొత్తం సబ్సిడీ 9500 రూపాయలు కాగా సబ్సిడీ 40% పోను రైతుకి క్వింటాల్కి 5130 రూపాయలతో అందజేయడం జరుగుతుంది. రైతుకి 3 బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది గరిష్టంగా, మరియు 1/2 ఎకరా ఉన్న రైతుకి కనిష్టంగా 1 బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలైనటువంటి జీలుగులు మరియు పిల్లి పెసల విత్తనాలను 50% సబ్సిడీతో అందజేయడం జరుగుతుంది. గరిష్టంగా ఒక్కొక్క రైతుకి 5 బ్యాగుల చొప్పున పచ్చి రొట్టె విత్తనాలను అందజేయడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ రైతులు కూడా మంచి పంటలు పండించి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ జర్మినేషన్ పర్సెంట్ 75% వస్తుంది. ఒక బ్యాగు 30 కేజీల బ్యాగు రైతులు అంటే వలవగా 23 కేజీలు విత్తనం వస్తుంది. రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. వారి సమక్షంలోనే బ్యాగులు విప్పి విత్తనాల జర్మినేషన్ శాతం కూడా పరీక్షించడం, అంటే మొలక శాతం కూడా పరీక్షించడం జరిగినది. విత్తనం దానికి తోడు అంటే మనకి 100 గ్రాముల వేరుశనగ కాయలు మొలిస్తే 73 గ్రాముల విత్తనం
వస్తుంది. కాబట్టి రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేసినారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులు ఎవరన్నా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వేరుశనగ కాయలు తీసుకునవలసిందిగా కోరడం. రిజిస్ట్రేషన్ టైం ఉందండి. రిజిస్ట్రేషన్ టైం ఉంది, ఇంకా ఉంది. ఇబ్బంది ఏం లేదు రైతులకు. ఇంకా వారం రోజుల వరకు పంపిణీ చేస్తాం.